నాకింత ప్రోత్సాహ నందము గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు నాకు గలయున్నత కరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకట్ట గణమైన హేతువైయుండు ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో ఎవరు నా పాపముల భారము నెట్టుకొని దేవునికి నాకు చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకట్ట గణమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నిదిరించి గెలిచిరి ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి ఎవరు నా హృదయంపు బాచును నీచి సేరా తీర్చి మనసు చివుకు మనుగాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకట్ట గణమైన
హేతువై ఉండు. నాకు గలయున్నత కరణమే నాదుడగును. నేను మురియు శ్రీకరం బగునామనేది సిల్వబట్ట యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కేకత గణమైన ఇటువై ఉండు. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడరు చేసుకొను. అరలు పెట్టి ఆ ఓడరు చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఈ రోజు ప్రసంగము పేరు ఓడ. రెండవ మాట ఏమిటంటే సిలువ. ఈ బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో 2 ప్రళయములు కనబడుచున్నాయి. ఒక ప్రళయము పేరు జల ప్రళయము, రెండవది అగ్ని ప్రళయము. ఈ జల ప్రళయం అనేది నోబగు కాలములో వచ్చిందని, జలమొచ్చి నరులందరినీ నాశనము చేసిందని, 8 మంది మాత్రమే మిగిలారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా జలము ద్వారా నాశనమయ్యారు అని జల ప్రళయానికి వచ్చి వ్రాయబడింది. ఇంకొకటి అగ్ని ప్రళయము. సొదొమ గొమొర్రా పట్టణాలపైకి అగ్ని వచ్చి లోతు కుటుంబము తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అగ్నికి ఆగుతయ్యారు. ఈ 2వ ప్రళయానికి వచ్చి వ్రాయబడింది. ఈ 2 ప్రళయాల కాలములో కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు తెలియజేశారు. సమస్య వస్తుంది, ఆ సమస్యను ఎలాగూ పరిష్కరించుకోవాలో 2 పర్యాయాలు తెలియజేశారు. జల ప్రళయ కాలములో దేవుడు చెప్పారు ఓడ కట్టమని. ఓడ కట్టి ఆ ఓడలోనికి వస్తే ప్రళయానికి గురికారని. సమస్య ఉన్నది, సమస్యకు పరిష్కారం ఉన్నది. ప్రళయం ఉన్నది, ఆ ప్రళయములో కొట్టుకొని పోకుండా ఓడ ఉన్నది. అలాగే లోతు కాలములో మీరు రండి బయటికి, ఈ యొక్క అగ్ని ప్రళయములో కాలిపోకుండా ఉండడానికి రండి అని సమస్య టైములో పరిష్కారము కూడా చూపించబడినటువంటి వాస్తవాలు గుర్తించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నోబగు గారితో దేవుడు అంటున్నారు, నోబగు నీ కొరకు ఒక ఓడ చేసుకో. ప్రజలను కలుగజేసిన దేవుడు ఈ అధ్యాయాన్ని బట్టి నాశనము చేయడానికి ఆయన ఉద్దేశిస్తున్నారు. ఏ దేవుడైతే ప్రజలను జన్మింపజేశారు, ఏ దేవుడైతే ఈ భూమి ఆకాశాలు ఇచ్చారు, తల్లి గర్భములో ఉండగా సృష్టించారో, ఈ సృష్టిని చేస్తారో, ఆ దేవుడే సమయం వచ్చినప్పుడు మనిషికి ఇచ్చిన గడువులు తాను ఉపయోగించుకోనప్పుడు ప్రేమించే దేవునికి కోపం వస్తుంది. ప్రేమనగా యేసునాథుడే, ఆయన పేరు ప్రేమ. ప్రేమకు కోపం వస్తుంది. అందుకనే బైబిల్లో ప్రేమ దీర్ఘకాలము సహించు. దీర్ఘకాలం అంటే చాలా కాలము. ప్రేమ చాలా కాలము సహిస్తుంది. ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, చాలా కాలము
రెండోది శాశ్వత కాలము. ఈ రెండు ఒకట, వేరు వేరా చెప్పండి? రెండు ఒకటి కాదు. చాలా కాలం వేరు, శాశ్వత కాలం వేరు. శాశ్వత కాలం అంటే అన్ని కాలాల్లో, అలాగే చాలా కాలము ఆయన ప్రేమిస్తారు కానీ శాశ్వత కాలం ప్రేమించరు. చాలా కాలం ఆయన ఓపిక పడతారు. ఒక వ్యక్తి మారడానికి, ఓ వ్యక్తి పశ్చాత్తాపపడడానికి, ఆయన వైపు చూడటానికి గడువులెన్నో ఇస్తారు. ఒకవేళ ఇచ్చిన సమయాన్ని నువ్వు వాడుకోలేదా, ఆ తర్వాత నాశనము తప్పదు. నోబహు కాలములో దేవుడు ప్రజలందరినీ చూస్తున్నారు కానీ ఆ ప్రజల్లో దైవ భయము లేదు. ఆదికాండం 6:5 చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనయు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనయు యెహోవా చూచి నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉందట. ఏది గొప్ప? చెడుతనము గొప్ప, మంచితనము కాదు. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డది. అంటే తల్లో వచ్చే, హృదయములో ఉండే రీతి, తల్లో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా చెడువే వస్తున్నాయి. దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో అయ్యో ఎందుకు ఇలా చేశాను వెళ్ళి అంటే అసలు వీడు కలుగు చేసినందుకే కదా ఎట్లా. వీరంతా చెడుగానే ఉన్నారు. వీరి తలంపంతా చెడుగే, ఊగంతా చెడుగే, ఆలోచన చెడుగే. దేవుడంటే భయం లేదు. ఎప్పుడైనా నేను ఆ మాట అంటాను, దేవునికి భయపడని వ్యక్తి పాపానికి భయపడ్డు. దేవునికి భయపడే వ్యక్తి పాపము చేయలేడు. ఓవేళ చేసినా కానీ పశ్చాత్తాపపడి అయ్యో నన్ను క్షమించు నాయనని ఓ కొత్త మనిషిగా మారిపోతాడు. ఇకను పాపము చేయకమనే దాంట్లో ఉంటాడు. దేవుడు అంటున్నారు, ఈ భూమిని మనుషులందరినీ నాశనము చేయబోతున్నాను. కాబట్టి ఓ నోవహు, నీ కొరకు ఒక ఓడ చేసుకో. దాన్ని కట్టేది ఎట్లానో చెప్పారు, మ్రాను చెప్పారు. ఆ మ్రాను పేరేమిటంటే 14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొను. ఏ మ్రాను? చితిసారకపు మ్రాను. ఇది చాలా అరుదైన మ్రాను. మన ఇండియా దేశంలో ఎర్ర చందనం చాలా విలువైనది, దీనికంటే ఎక్కువ. అయితే ఆ రోజుల్లో చితిసారకపు మ్రాన్ అంటే ఇంకా విలువైంది. ఈ చితిసారకపు మ్రాను కోస్తుంటే చాలా సువాసన. అలాంటి మ్రాను తీసుకొచ్చి ఓడ తయారు చేయాలి. ఆ ఓడకు కీలు పోయాలి, తారు. ఆ ఓడ 3 అంతస్తులుగా చేయాలి. ఆ ఓడకు కిటికీ ఉండాలి, ఆ ఓడకు గుమ్మం ఉండాలి, వాకిలి అరలు ఉండాలి. ఆ ఓడకు ఈ రీతిగా ఈ అధ్యాయములో వ్రాయబడినట్లుగా గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. ఒకనాటి కాలంలో జల ప్రళయం ఎలాగైతే వచ్చిందో, అగ్ని ప్రళయం ఎలాగొచ్చిందో, అలాగూ ఈ భూమి మీద భయంకర శ్రమ రాబోతుంది. ఈ భూమి మీదే ప్రజలకు భయంకర బాధలు రాబోతున్నట్లుగా ప్రకటన గ్రంథము సాక్ష్యమిస్తుంది. సూర్యుడు నలిపయ్యే కాలము, చంద్రుడు ఎరిపయ్యే కాలము, పుట్టిన బిడ్డల్లే కోసుకొని వండుకుని తినే కాలము, భయంకరమైన శ్రమలు ఈ ప్రపంచం మీదకి రాబోతున్నట్లు. అంతేకాకుండా మానవునికి పాతాళ లోకం అనే ఒక శ్రమ. ఈ భూమి మీద 80 ఏళ్ళు బ్రతకొచ్చు, 90 ఏళ్ళు బ్రతకొచ్చు, 100 ఏళ్ళు బ్రతకొచ్చు. చనిపోయిన తరువాత ఈ ఆత్మ పాతాళ లోకానికి వెళుతుంది. కారణం ఏమిటంటే పాపాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి వారు కూడా పాతాళ లోకానికి వెళ్ళాలి. బైబిల్ ఏం చెబుతుందంటే దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. నీవు ఈ లోకమే గొప్పదనుకుంటున్నావేమో, దేవుడు అట్లా చెప్పట్లేదు. ఇది చిన్ని లోకం, అది చాలా పెద్ద లోకము దేవుడు ఏర్పాటు చేశారు.
ఇది మానవ ప్రపంచం. దేవుడు మహిమ ప్రపంచాన్ని ఏర్పాటు చేశారు. పాతాళ లోకములోనికి నీ ఆత్మ వెళ్ళలేదంటే నీ వెళ్ళేది పరలోకం, మహిమ ప్రపంచానికి. యేసునాథుడు అన్నారు, రాజ్యమును నీతి వెదకండి. ఇదిగో పరలోక రాజ్యం, ఆ రాజ్యాన్ని వెదకండి, నీతిని వెదకండి. మనిషికి ఒక శిక్ష పాతాళ లోకం, మరొక అసలు శిక్ష నరకము. నరకములో వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడు. ఆ నరకానికి వెళ్ళే వ్యక్తి ఎప్పుడూ కూడా నరకములో కాలుతూనే ఉండాలి. నరకమనునది నిరతముండునాయో, నిరతముంటుంది నరకము. నరకానికి వెళ్ళే డోర్ ఉంటుంది. ఓ పెద్ద ఆయన చక్కగా చెప్పారు నరకానికి వెళ్ళే డోర్ గురించి. ఏం చెప్పారంటే, మనకి సైకిల్కి గాలి కొడతాము, గాలి కొట్టేటప్పుడు గాలి అందులోకి వెళ్తుంది, తిరిగి వచ్చేద్దా? ఈ సైకిల్ పంపెట్లయితే గాలి కొడుతుంటే గాలి వెళుతుంది కానీ వెనక్కి రాదు. అలాగూ నరకానికి వెళ్ళే దారి ఉంటుంది కానీ వచ్చే దారి మాత్రం ఉండదు. ఒక ఆయన అడిగారయ్యా, అన్నేళ్ళైతే ఎట్లయ్యా? నేను 100 ఏళ్ళు పాపము చేస్తే 1000 ఏళ్ళు శిక్ష అయినా బెటర్ కదయ్యా. పోని 1000 సంవత్సరాలు కాదు, 10,000 సంవత్సరాలు నన్ను అగ్నిలో దేవుడు కాల్చారు నరకములో, తర్వాత ఆయన బయటికి తెచ్చి, నైనా నీవు 10,000 సంవత్సరాలు బాధపడ్డావు చాలే అనాలి కదా. అనరు. అనకుండా ఉండాలనే యేసు వచ్చి సిలువ వేయబడ్డారు. ఓ మానవులారో, మీరు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే నా రక్తముతో కడగబడాలి. ఆ రక్తమే పరిశుద్ధ రక్తం. నా రక్తముతో కడగబడితే మీకు నరకము లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. బోలో యేసు మహారాజుకు. పరలోకమందున్న దేవుడు, సింహాసనం మీద ఉన్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు నన్ను నిన్ను నరకానికి వెళ్ళనీయకూడదని మనము పొందే నరక బాధ యేసునాథుడు పొందారు. అదే సిలువ గాథ. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి, అయ్యా నా బదులు చనిపోయి, నా బదులు యేసునాథుడు చనిపోయారు. ఎందుకో తెలియదండి. ఈవేళ అందరంటే ఇష్టమే కానీ ప్రభు అంటే ఇష్టం ఉండదు చాలా మందికి. ఈ రోజైనా నీకు ఆయన మీద ప్రేమ పుట్టాలి. అయ్యా ఎప్పుడోనట జల ప్రళయం వచ్చిందట, ఎప్పుడోనట అగ్ని ప్రళయం వచ్చిందట. మనకేమీ లేదని నిశ్చింతగా ఉండొద్దు. బైబిల్ ఏం చెబుతుంది? నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని భూమి క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇదిగో లోకమందున్న ప్రతి మనిషికి శిక్ష రాబోతుంది. ఆ శిక్ష తొలగించుకోవాలంటే ఒక పని చేయాలి. అదేమిటంటే ఓడ. దాని పేరేమిటంటే సిలువ. సిలువ దగ్గరికి రావాలి, సిలువలోకి రావాలి. ఇదిగో పాత నిబంధన కాలములో ఓడే, కొత్త నిబంధన కాలములో సిలువ. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనములో వారు యేసుని తీసుకొని పోయిరి, వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను, కపాల స్థలమును చోటికి వెళ్ళెను. ఈ వచనములో యేసు సిలువను మోసుకుని వెళ్ళారు. నోవహు కట్టినటువంటి ఓడ దేనితో కట్టాలి? చితి సారకపు మ్రానుతో కట్టాలి. అరుదైనటువంటి మ్రానుతో కట్టాలి ఓడ. అలాగే యేసుక్రీస్తు వారి సిలువే అరుదైనది. ఈ చితి సారకపు మ్రాను దాన్ని కోస్తుంటే సువాసన వెదజల్లుతుందట, మంచి వాసన వస్తుందట. 2000 సంవత్సరాల క్రితం యేసు సిలువ వేయబడితే ఆ సిలువే 2000 ఏండ్లైనా కానీ సిలువ అనేది ఇంకా సువాసన వస్తూనే ఉన్నది. సిలువ
నేను మాట అంటాను, ఒకసారి చెప్పిన మాట రెండో పర్యాయము చెబితే మనకిష్టం కాదు. సిలువను గూర్చినటువంటి వార్త 2000 సంవత్సరాల కాలమైనా కానీ, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా చెప్పే బోధే సిలువ గూర్చినటువంటి బోధ. సిలువను చూచుకొలది శిలలాంటి మనస్సు, రాయిలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుంది. వేళ్ల సిలువే ఎన్ని కోట్ల మందిని మార్చిందో. నోవకు చితి సారకపు మ్రానుతో కట్టు అంటే ఆ మ్రానే పురుగు పట్టదు, పుచ్చిపోదు, పాడైపోదు. అలాగే సిలువ కార్యమున్నదే 2000 సంవత్సరాలైనా ఈ అంశం పాడవలేదు. పౌలు గారు అన్నారు, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నారు. అంటే సిలువను గూర్చి చెప్పకపోతే నాకు శ్రమ, సిలువను గూర్చి చెప్పాలి. దాదాపుగా ప్రపంచ సగభాగం సిలువ సువార్తతో నింపేశారు పౌలు గారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. వాడ ఈజ్ ఈక్వల్ టు సిలువ. ఈ కర్ర కోసే టైంలో చాలా ఎర్రగా కనబడుతుందట. అలాగూ ఆ సిలువ మ్రాను యేసు రక్తముతో తడిసిపోయింది. తల మీద ఉన్న ముళ్ళ మకుటమును బట్టి, చేతులలో కొట్టిన మేకులను బట్టి, పాదములలో కొట్టిన మేకును బట్టి, శరీరమంతా తగిలిన కొరడా దెబ్బలను బట్టి సిలువనే మ్రానే ఎంత ఎర్రగా కనబడుతుందో. రక్తము ముద్దైపోయిన యేసు, ఆ ముద్ద నుండి కారిన రక్తము సిలువ మ్రాను రక్తముతో తడిసిపోయింది. సిలువ మ్రాను వాడికేం పూయాలి? కీలు పూయాలి. కీలనేది పూయకపోతే నీళ్లు ఓడలోనికి వచ్చేస్తాయి. 14వ వచనములో ఓడను చేసి లోపటను వెలుపటను దానికి ఏం పూయాలి? కీలు పూయాలి. సిలువనగా అర్థం ఏమిటి? శ్రమ, పాప కార్యములన్నీ కలిసి సిలువగా మార్చబడ్డాయి, శ్రమగా మార్చబడ్డాయి. సిలువ అనేది శిక్ష. ఎవరైతే శాపగ్రస్తుడు సిలువకు వేలాడాలి. ఎందుకంటే తాను చేసిన పాపం, ఆ పాపాన్ని బట్టి సిలువకు వేలాడే రీతి కావాలి. ప్రియులారా, ఇదిగో మన కోసం యేసు సిలువేయబడ్డారు. ఆ సిలువకు ఏం పూయబడింది? కీలు. లోపట వెలుపట కీలు పూయబడింది. ఇదిగో యేసు రక్తం అనే కీలు మన పాపములు కనబడకుండా పూడ్చివేసింది, కనబడకుండా చేసింది కీలు. బోలో యేసు మహారాజుకో. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనం ఏ రక్తముతో విమోచించబడ్డాము? యేసు రక్తం ఏం చేసింది? మన పాపాలు, దోషములన్నీ కప్పేసింది. వాడి అనేది ఏ రీతిగా ఆ కీలుతో కప్పేయబడిందో అలాగు నా దోషములన్నీ యేసు రక్తముతో కప్పివేయబడ్డాయి. నీవేనాడు యేసు నమ్మావో, బాప్తిస్మాని పొందావో, యేసు రక్తాన్ని కోరుకున్నావో, నీవు పాపివి కావు. నేను పాపిని అని అనొద్దు. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులనుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు మనం ఎవరము చెప్పండి? చాలా మంది నేను పాపిని, యేసయ్యా నేను పాపిని. అది కాదు. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు. నువ్వు పాపివే, నేను పాపినే. బైబిల్ ఏం చెప్పింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే అని బైబిలే డిక్లేర్ చేసింది. ఇంకెవరు మాట్లాడటలేదు. అందరూ పాపులే,
కానీ పాపులుగా ఉన్న వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడేది ఎలాగంటే ప్రభువైనటువంటి యేసు రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అందుకని ఎంత స్తుతి చేయాలి. మనస్సున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది ఇంకేమి లేదు పని. నా పని ఏమిటంటే, నీ పని ఏమిటంటే మనస్సున స్తుతి కార్యమే. తండ్రి, యేసు రక్తము నా దోషములు కప్పివేసింది. కప్పకపోతే నాకు శాపమే, నాకు శాపమే. నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసికొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే నీ కీడు పోగొట్టి నీకెన్నయో మేళ్ళు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుండు మానవుడు దివిలోన భువిలోన నిన్ను బట్టి పాపిని నిన్ను చూడనే వద్దు. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు. నా దోషాలు ఆ రక్తము కప్పేసింది. అమూల్యమైన రక్తము నిర్దోషిగా చేసింది. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు ఇలా వినాలి ప్రియులారా. జయించే వాళ్ళు ఎలా జయిస్తారట? అపవాది కార్యాలు జయించే వాళ్ళు గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి జయిస్తారు. యేసు రక్తాన్ని బట్టి మనకు జయము. యేసు రక్తమునకే జయము. సిలువ రక్తమునకే జయము. కలువరి రక్తమునకే. యేసు రక్తం మనకుండడాన్ని బట్టి మనకు జయం వస్తుంది. ఈ రోజు చాలా మంది ఓడిపోవడం కారణం ఏంటంటే ఆ రక్తం మీద విశ్వాసం ఉంచట్లేదు. ఈవేళ అపవాది నిన్ను శోధించకుండా నీకొక కీలుగా ఉండేది ఏమిటంటే యేసు రక్తము. యేసు రక్తం అనబడే కీలు నిన్ను కప్పుతుంది అనబడే వాస్తవాన్ని గుర్తించాలని. ఓడ మునిగిపోకుండా కీలు ఉపయోగపడిందో అలాగూ నీవు నాశనము కాకుండా రక్తం ఉపయోగపడుతుంది. 6వ అధ్యాయములో దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు. బలో యేసు మహారాజుకో. వాడికి ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. అలాగే సిలువలో 3 అంతస్తులు ఉంటాయి. అదేమిటంటే, ఒకటి తండ్రి కార్యము, రెండోది కుమారుని కార్యము, మూడోది పరిశుద్ధాత్మ కార్యము. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు మనము చూస్తే, ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును సంధి చేసి అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని యేసు ద్వారా తండ్రి తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. తండ్రి యొక్క అభిష్టం, కుమారుని యొక్క శిలువ కార్యం. ఒకటి తండ్రి కార్యం, రెండోది కుమారుడైన యేసు శిలువ వేయబడ్డారు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరని ఆయన చంపేవారిని పాపులందరిని క్షమించారు. మూడోది ఏమిటంటే పరిశుద్ధాత్మ. ఈవేళ పరిశుద్ధాత్మ సిలువనే కార్యాన్ని అనేక మంది ద్వారా ఒప్పింపజేస్తున్నారు. ఆయన వచ్చి పాపములను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తున్నారు. మొట్టమొదటిగా ఓడ ఏ కర్రతో కట్టబడింది? చితిసారకపు కర్రతో కట్టబడింది. రెండవదిగా కీలు పూయబడింది. మూడవదిగా అంతస్తులన్నీ 3 అంతస్తులు. నాలుగవదిగా చూస్తే దానికి అరలు ఉన్నాయి. అలాగే సిలువకు అరలు ఉంటాయి.
అంతా సమానం కాదు, అరలు ఉంటాయి, జాగ్రత్త సుమా. యేసునాథుడు చెప్పారు, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా వద్ద ఉన్నది. సిద్ధపరచిన జీతం. బోలో యేసు మహారాజుకు. పరలోకములో హెచ్చు తగ్గులు ఉంటాయా? అందరూ సమానమేనా? కానీ పరలోకములో అరలు ఉన్నవి, సిలువలో అరలు ఉన్నవి. ఈ సిలువ కార్యాన్ని కొంతమంది మరింత సంపూర్ణంగా చూచిన వారు ఉంటారు. సిలువ కార్యాన్ని పూర్ణంగా గ్రహించిన వారు, కొంత మాత్రమే గ్రహించిన వారు. పురుషోత్తమ చౌదరి గారు అన్నట్లుగా, రుచిగా యములో పాలనే చూచిని ప్రేమ జ్యోతో నాయనా. పరలోకములో అందరూ సమానం కాదు. చనిపోయిన వాళ్ళు యేసు రాకడ కాలములో లేస్తారు. అందరూ ఒక వరుస కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయము 23వ వచనములో, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ఏంటది? ప్రతివాడును తన తన వరుసలోనే. వరుసలోనే అంటే వరుసలుంటాయి. ప్రియుల వాడకు అరలున్నాయి, సిలువలో అరలున్నాయి. సిలువ అందరినీ సమానంగా చేయట్లేదు. రక్షించబడిన వాళ్ళందరూ అని అంటుంది, కానీ ఆ రక్షించబడిన వాళ్ళల్లో దేవుని కొరకు ఎవరెవరు బలంగా వాడబడతారో వారందరికి ఉండేటువంటి స్థితి వేరనబడే వాస్తవం మనం గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాం. ఇక మరొకటి ఏమిటంటే కిటికీ. ఆదికాండం 6వ అధ్యాయం 16వ వచనములో వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాని ముగింపవలెను. ఏముండాలి? కిటికీ ఉండాలి. ఆ కిటికీ అలా పైకి ఉండాలి. అంటే యేసునాథుడు సిలువ కార్యము అనబడేటువంటిది లోకము వైపు కాదు, పరమునకు చూపించేది సిలువ. పైనున్న వాటినే వెదకండి అని చెప్పింది సిలువ. భూమి మీద కాదు, పైన వాటినే వెదకాలి. పరలోకం వైపు చూడండి. కిటికీ అనేది ఆ పై భాగంలో చూడ్డానికో, అలాగూ యేసు అందరి వైపు చూస్తున్నారు. ఇక 6వదిగా చూస్తే ఆ వాడకు ఒకే ఒక తలుపు ఉంది. మోక్షానికి వెళ్ళటానికి అనేకమైన తలుపులున్నాయా? ఒకే ఒక తలుప. యేసునాథుడు చెప్పారు, నేనే మార్గం, సత్యం, జీవం. మోక్షానికి చేరాలంటే నా ద్వారానే అని యేసునాథుడు చెప్పినటువంటి మాట. సిలువకు ఒక్క తలుపే ఉంది. అంటే యేసు ఒక్కరు మోక్షానికి మార్గమై ఉన్నారు. నువ్వు యేసు నమ్మితే మోక్షానికి వెళ్తావు. ఆ వాడ వెళ్ళి ఎక్కడ నిలవబడింది చెప్పండి? అరారాతు కొండ మీద నిలిచింది. అలాగే సిలువ వేయబడిన యేసునాథుడు ఆయన ఈ భూమి మీద సంచరించారు, కార్యమంతా చేసి ఇప్పుడు ఆయన పరలోక సింహాసనం మీద అక్కడ కూర్చున్నారు. తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చుని. ఇప్పుడు యేసునాథుడు సిలువలో ఉన్నారా? పరలోక సింహాసనం మీద ఉన్నారా? అరారాతు కొండ మీద ఆ వాడ నిలిచినట్లుగా సిలువ వేయబడిన యేసు, సిలువలో వేలాడిన యజ్ఞమైన గొర్రెపిల్ల, ఈ సిలువ కార్యమంతా జరిగించిన ప్రభు ప్రస్తుతం పరలోక సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. అరారాతు కొండ మీద వాడ నిలిచినట్లుగా సిలువ ద్వారా రక్షించబడిన మనందరము ఆకాశ మండలములోనికి అక్కడికెళ్ళి యేసును కలుసుకుంటాం. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ సిలువ మీద చావునందెడు సమయమందునా. పావనుండగు ప్రభువు మన కొరకు
ఆ సిలువ మీద చావు నుండెడు సమయమందునా దేవుడా నా దేవుడా నన్నేల చేవిడిచితివి అని దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని దేవుడా నా దేవుడా నన్నేల చేవిడిచితివి అని రావముగమర పెట్టెను యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప గొప్ప దేవా మీకే స్తుతి. రక్షణ అంతయును సమాప్తమాయేను. దయచేసి లైవ్ లో ఉన్నవారు చాలా మంది, వందలాది మంది లైవ్ లో ఉన్నారు. మోకాడు తిక్కండి, కొంతసేపు మోకాడు తిక్కండి. మోకరించలేకపోతే లేచి నిలవబడి మరలా మోకరించండి. అందు తిమిరము క్రమ్ము కడియై నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు అందు తిమిరము కమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. నిందవాయువు నిన్ను వీచెను కందు యేసుని ఆవరించెను. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంతా కారమాయెను. దేవునికే మహిమ. ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. సిలువనాథుని వైపు, ముండ్ల కిరీటధారి వైపు, రక్తధారి వైపు, చిట్లించబడినటువంటి ఆ శరీరము వెంబడి కారుచున్నటువంటి రక్తము, సిలువనబడే బలిపీఠముపై వధించబడినటువంటి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినట్లు ఇప్పుడు యేసువారు సిలువలో లేరు, కానీ 2020 సంవత్సరముల క్రితం ఈ భూలోకమునకు కన్యన మరియ గర్భమున వచ్చినటువంటి ప్రభు ప్రతి మనిషి యొక్క
ప్రతి మనిషిలో ఉన్న ఆ పాపము అనబడే ఆ భయంకరమైన దుస్థితిని తీసివేయుటకై శరీరధారిగా వచ్చి ఆయన విలువైన రక్తాన్ని సిలువలో ధారబోసినటువంటి ఆ గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని భక్తుడు ఆయన ప్రాణముతో చెప్పుచ్చు దేవుణ్ణి మహిమపరచినట్లు. ఇదిగో ఆ కార్యమే ఈరోజు మనము చేయవలసింది. ఆ కార్యమే 40 దినాలు మనము చేసి జీవితం అంతా అలవాటు చేసుకొని సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ద్వారా ఎన్ని విలువలు, ఆయన రక్తము ద్వారా ఎంత విలువ, పాప క్షమాపణ, పాపమును పరిహారము చేయు రక్తమును మన కొరకు ఇవ్వడానికై నిలువెల్ల గాయములు పొందిన యేసు వారి వైపే చూద్దాము. ఆయన జన్మించినది మొదలుకొని మరణించి మరణ సిలువలో వచ్చి తిరిగి లేచి పునరుద్ధానమైనది మొదలుకొని ఆరోహణమైనది మొదలుకొని ఎన్నో శ్రమలు యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు. అందులో ముఖ్యమైన ఘట్టము సిలువపై ప్రభు వేలాడబడుట. మనపై ఉన్న పాప భారాన్ని, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకొని మోసినటువంటి, భరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన గాయములను జ్ఞాపకము చేసుకుందాము. ధూళిను బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చి దేవుని వేడుకుంటున్నప్పుడు పలికినటువంటి కార్యము, అమ్మా అయ్యా, ఆదికాండం 18:7 వ్రాయబడినటువంటి కార్యాన్ని, అట్టి స్థితి, అట్టి పశ్చాత్తాపము మన హృదయములోనికి వచ్చి ఈరోజు పశ్చాత్తాపము కార్యము మన హృదయములో కలిగి మనం ఎవరమై ఉన్నాం, ఏమై ఉన్నామో, మనం ఎవరై ఉన్నామో, ఏమై ఉన్నామో, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును చిందించారు, ఆయన మన కొరకు శ్రమ పొందారు, ఆ కార్యమును బట్టి ధూళిని బూడిదని ఆయన అన్నట్లు మనమంతటి బలహీన భయంకరులమై ఉన్నామే. కాళ్ళ క్రింద ఉండే ధూళి వంటి వారము, కాలిపోయినటువంటి కాలిన ఆ పరిస్థితిని బట్టి వచ్చి బూడిది వంటి వారము. అటువంటి స్థితి ఈరోజు నీలో, నాలో అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు పశ్చాత్తాపము ఎప్పుడు ఉండాలి? పశ్చాత్తాపము 40 దినాలు సిలువ యొక్క కార్యమును బట్టి స్తుతించే స్థితిని కలిగిండే గొప్ప అనుభవాన్ని ఈ 40 దినాలు 40 మెట్లు లాంటివి అని భక్తులు తెలియజేసినట్లు అటు కార్యము కొరకాయ, నీ కొరకాయ, నా కొరకాయ, బాలుడైనటువంటి 8వ రోజున సున్నతి చేయడానికి మందిరానికి తీసుకుని రాబడిన ప్రభునెత్తుకున్నటువంటి సిమియోను భక్తుడు దేవుణ్ణి సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచితినన్నట్లు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మా కొరకై పనిగెట్టుకొని ఈ లోకమునకు వచ్చి వేసిన రక్షకుడా, సర్వజనోపకారి, సర్వజన రక్షకుడవై ఉన్నా
యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అమ్మా అయ్యా, ప్రభు యొక్క సిలువ యొక్క కార్యాన్ని, ఆయన గాయములను, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈరోజు విన్నటువంటి వాక్యము మనలో అది నెరవేర్చబడినట్లు ఆయన వైపు మాత్రమే చూద్దాము. సిలువ తలంపును మాత్రమే కలిగి ఉందాము. యేసు క్రీస్తుని సిలువా ఇప్పుడు ధ్యానము చేయు, మా సాధోను సోదరా, మన దోషంబు నిడా బాపు, ఈ సంతాపమరణ వ్యాసంబుచే సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒకడు బల్లెంబుతో పొడవా, నీరు రక్తము కారి చిలోలాయను సోదరా, ఒకడు బల్లెంబుతో పొడవా, నీరు రక్తము గారి చిలోలాయను సోదరా. ఒళ్ళంత రక్తముతో ముళ్ళ కిరీటముతో ఉన్న యేసునాథుని వైపు చూస్తుండగా ఈరోజు విన్నట్లుగా ప్రార్థించాలి. మరి మీ 40 దినములు 40 దినములే కాదు, ఎప్పుడు ప్రార్థన, ఇప్పుడే ప్రార్థన, ఎన్నోసార్లు ప్రార్థించావు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ఏ ప్రార్థన అంశాలు ఏమిటి? నీ జబ్బు తగ్గాలని, సంతానము కలగాలని, జాబు రావాలని, మేలు కలగాలని, ఐశ్వర్యము లభించాలని, కుటుంబ శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన కాదు. కాదు, సిలువని వ్యర్థం చేస్తున్నావు. దేవా, ఇంతవరకు సిలువనే నేను వ్యర్థపరిచాను, సిలువకే నేను శత్రువునిగా ఉన్నాను. అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు అన్నట్లుగా నేను శత్రువుగా ఉన్నాను. అందుకే ఈవేళ ప్రార్థించి పశ్చాత్తాపాన్ని పొందుతున్నానయ్యా. మీ సిలువ దగ్గరికి నేను వచ్చానయ్యా. నేను చేసింది తప్పిదమేనైనా, ఆచారము చేస్తున్నారు కానీ ఆత్మీయత లేదయ్యా. ఇంకా నేను మీ బిడ్డను కాలేకపోయానయ్యా. నాలో రక్షణ కార్యం సరిగ్గా జరగలేదయ్యా. సిలువను చూచుకొలది
శిలలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుందన్నారు. కానీ శిలలాంటి మనసుతోనే నేను 40 దినాలు ధ్యానాలు చేస్తానయ్యా. ఇంతకు ముందు ఒక ఆమెకి అధికమైన కోపం, ఆమెకి అది పోయిందని చెప్పారయ్యా. ఆ వీధిలో ఉండే ఆమె మారిపోయింది. మీ సిలువ చెంతకొచ్చి నాలో మార్పు కలిగిన రోజే మీకు మహిమ కలిగే రోజునైనా. కుడి చేతి వైపున దొంగ మిమ్మల్ని చూచి మారిపోయాడు. తండ్రి నన్ను క్షమించు. నేను బైబిల్ సరిగా చదవలేని పరిస్థితులు క్షమించండి. మోకాళ్ళ జీవితము లేని అట్టి రీతి క్షమించండి. నేను నలుగురికి సహాయం చేయలేకపోయాను, క్షమించండి. పశ్చాత్తాపపడుచున్నాను. నా మనసులో వేదన తండ్రి, ఇవి నాలో ఉండకూడనివన్నీ కాల్చివేయబడాలి. నాలో ఉండే నామకార్థత, నిర్లక్ష్యము, సోమరితనము, అవిశ్వాసము, అపవాదికి చోటివ్వడం. అపవాదికి చోటు ఇవ్వకుడు అంటే చోటివ్వడం. అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటం, బలహీన పడిపోవటం. ఎప్పుడంటే అప్పుడు బలహీనం. నాకు దేవుడు ఉన్నారు అనే బలము కంటే సైతాను బలహీనత ఎక్కువైపోవటం. దేవుడు నాకున్నారు, నాకు భయం లేదు అనే దానికంటే బలహీనతే అనేక పర్యాయాలు నాపై గెలిచేయటం. నాది తప్పేనైనా నన్ను క్షమించు. ఆ విషయంలో నన్ను క్షమించు. ఆ విషయంలో నన్ను క్షమించు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం అని. అలాగేనైనా నా కోసం, నా పిల్లల కోసం ఏడుస్తున్నానయ్యా. తండ్రి నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నన్ను క్షమించము, నా కుటుంబాన్ని క్షమించు. క్షమించము నాయనా. ఎవరు మట్టుకు వారు మీ మనసులో ప్రార్థన చేయండి. నీ హృదయంలో నుంచి రావాలి మాటలు. నిజమైన ప్రార్థన చేయాలి. ఇన్నేళ్ళు నిజమైన ప్రార్థన చేయలేదేమో, నిజమైన కార్యము జరగలేదేమో. నిజమైన కార్యము, నిజమైన పశ్చాత్తాపము కావాలి. వేషధారుల వలె కాకుండా దేవుని కనబడేవారిగా అయిపోవాలి. మనుషులు కనబడేవారు కాక దేవుని కనబడేవారుగా మార్చబడిపోవాలి. అయ్యూట మున్గే దొంగయో ఆశో దుడాయేను నీ నట్టి పాపే నేప్పుడు నేనందు మున్గోదు యేసుండు నాకు మారుగా సిల్వ చామాగా శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. నిజంగా ప్రభును చూస్తూ గెత్సేమనే వనములో మోకరించినప్పుడు చెమట కారినట్లుగా, చెమట కాదు రక్తం బయటకు వస్తుంది. రక్త బిందువుల వలె, ఆ చెమట రక్త బిందువుల వలె కారిన ఆ రక్తాన్ని చూస్తూ, ఆ నలిగిపోయిన ప్రభును చూస్తూ, కోర్టులో 39 దెబ్బలు కొడితే వీరి కోపము చల్లారిపోతుందని, ఈ శిక్ష చాలనుకుని 39 దెబ్బలు కొట్టమని పిలాతు చెబితే 39 దెబ్బలకు పొలమును నాగలితో దున్నినట్లుగా
శరీరం అంతా దున్నబడిన యేసు వైపు చూస్తూ, దున్నబడిన శరీరాన్ని చూస్తూ, గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడి రక్తధారలు చింది ప్రవగి. గానుగలో ద్రాక్ష ఫలాలు వేస్తే గానుగ ఎలాగైతే నలగొట్టేస్తుందో, ఇదిగో నలిగిపోయిన శరీరం, 39 దెబ్బలకు నలిగిపోయిన శరీరము, కొరడాలతో కొట్టిన దెబ్బలకు ఆ చీలిపోయిన శరీరం, చీల్చబడిన శరీరములో నుండి చిందించబడుచున్న రక్తము నా కోసమే, మీకోసం ఏడవండి అన్నారు కదా, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు కదా. ఈ రక్తము నా కోసమే. యేసునాథుని తలపై ఉంచబడిన ముళ్ళ కిరీటం నా కోసమే. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల మునముత్తిరా. పాడండి. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల ముత్తిరా. చేతులెత్తండి. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివే రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివా రక్షక. అందరూ పాడాలి చేతులెత్తి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా పాటలు నొందినావా. ఇన్ని పాటలు, నా పాపాల కొరకు ఇన్ని పాటలు అందిన తండ్రి, నన్ను రక్షించడానికి ఇన్ని పాటలు అందిన తండ్రి, దిక్కుమాలిన వాడనైన నన్ను, దరిద్రుడనైన నన్ను, గుడ్డివాడనైన నన్ను, దిగంబరినైన నన్ను పరలోకములో మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి, నేనుండు స్థలములో మీరుండు లాగునన్నట్లు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని అని వ్రాయబడినట్లుగా అట్టి రీతికి సిద్ధపరచడానికి నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలుందరా. 39 దెబ్బలకు చీలిన శరీరం, ముళ్ళతో కిరీటం మళ్ళీ శిరసు మీద పెడితే ఆ ముళ్ళన్ని గుచ్చుకుపోయి బాధ. ఎంత బాధో. నా శిరస్సుతో చేసే పాపాలకు మీ శిరస్సులో ముళ్ళు, శరీరముతో చేసే పాపాలకి శరీరం అంతా గాయాలు. నా పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఎత్తుకొని మోసిన దేవుడు, మోసిన ప్రభువు నా యేసునాథా మోస్తున్న తండ్రి. ఏమీ నేరంబు లేక మరణ స్తంభము ఎలా మోయానాయను నా యేసు
ఎంతో ఘోరములాయెను. ఏమి నేరంబు లేక మరణ సంభవు లేలా మోయా నాయనో. పాడండి. నా యేసు ఎంతో ఘోరములాయెను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ నేమి నేరంబు దోచెను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ నేమి నేరము దోచెను. నా కోసమే నాయనా, నా పాపముల కోసమే నాయనా, నన్ను రక్షించడానికే నాయనా, మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికే నాయనా, ఇంతకాలం నేను సరిగ్గా మారనందుకు నన్ను క్షమించండి నాయనా. సంపూర్ణుని కానందుకు నన్ను క్షమించండి నాయనా. అపవాదికి చోటిచ్చినందుకు నన్ను క్షమించు. ఎత్తుకుని పోయలేక పడిపోయారు కదయ్యా, నా కోసం నా భారాలను ఎత్తుకున్నారు కదయ్యా. మొయ్యలేక సిల్వా భారము మూర్ఛబోయేనా. మొయ్యాలే మూర్ఛబోయినా. అయ్యయ్యో చోకేనా. యేసయ్యా తూలేనా. మా అయ్యా నిన్ తలపకుండే లాదరి పోయే. యేసయ్యా, మీ సిలువ తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. ఆ రక్తాన్ని చూస్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. మయ్యా యేసయ్యా, నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. సిలువను పోయలేక పడిపోయిన నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. చేతుల్లో ఉన్న మేకలు చూస్తే ఆ కర్ర మీద మీ చేతులు పెట్టి కొట్టగా చేతిలో నుంచి కర్రలోకి వెళ్ళిపోయిన మేకు, రెండు చేతుల్లో రెండు మేకులు, మీ కాళ్ళల్లో మేకు చూస్తుంటే నా గుండె అదిరిపోతుంది నాయనా. నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా. నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా. దేవుని ఆత్మ సంచారం జరుగుచు. దేవుడు మన మధ్య ఉన్నారు. ఆత్మ తండ్రి మన మధ్య సంచారము చేస్తున్నారు. భీకరమైన కార్యము చేయడానికి మన మధ్య ఉన్నారు. మనల్ని బలమైన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. మా అపవాది మీద శక్తినివ్వడానికి మన మధ్య ఉన్నారు. సైన్యములాగా చేయడానికి మన మధ్య ఉన్నారు. వ్యూహిత సైన్య సమీకర రూపణి వలె చేయడానికి మన మధ్య ఉన్నారు. సంధ్యారాగము చూపట్టుచ్చు చంద్రబింబమంత అందము గలదాయి సూర్యునంత స్వచ్ఛమును కళ్ళను కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. ఫరో యొక్క రథాశ్వములు కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు నాయనా. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు స్తోత్రములు గరుడా స్తోత్రములు శివనాథుడా స్తోత్రములు ప్రత్యతారి స్తోత్రములు మహోన్నతుడా స్తోత్రములు శక్తి కలిగిన దేవా మీకే స్తుతి మీకే స్తుతి మీకే స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం. జీవాధిపతికి
స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, దేవాది దేవునికి స్తోత్రం, జీవాధికారికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, ఆత్మయుల తండ్రికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, త్రిత్వ దేవునికి స్తోత్రం అని దేవునికి చెప్పండి. స్తోత్రమును ఆయన పలకండి, ఆ మాట పలకండి, ఆ మాట గట్టిగా పలకండి, ఆ మాట గట్టిగా దేవునికి పలకండి. స్తోత్రము, త్రిత్వ దేవునికి త్రిత్వ దేవునికి స్తోత్రము, త్రిత్వ దేవునికి స్తోత్రము, త్రిత్వ అందరూ చెప్పాలి, దేవునికి మౌనంగా ఉండవద్దు, స్తోత్రము, మౌనముగా ఉండవద్దు, దేవునికి స్తోత్రము, మౌనముగా ఉండవద్దు. త్రిత్వ అందరూ దేవునికి స్తుతి చేయండి, స్తోత్రము, సిలువనాథుని త్రిత్వ చూసి స్తుతి దేవునికి చేయండి. స్తోత్రము, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని, సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని, కలుషములు విడ శక్తి నీయుమి, సిలువా ధ్యానము నా కల్వరి గిరి చిరు మనసా. తండ్రి, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి నాయన, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి. నేనివాడనై యుండా కోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమను కాంచి నన్ను చేర్చు నీ దారిన్. అందరూ నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. చేతులెత్తి నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. అందరూ నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. అందరూ దయచేసి, చాలా గొప్ప కార్యము జరిగించబడుతుంది. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి చాలా పొందబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యేసరికి చాలా ఐశ్వర్యాన్ని, క్రీస్తు ఐశ్వర్యాన్ని పొందబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యే, ఈ సిలువ ధ్యానం అయ్యేసరికి ఒక కొత్త మనిషిగా మార్చబడబోతున్నావు. ఈ రోజు ప్రార్థన అయ్యేసరికి సాతానుని కాళ్ళ కింద నలిపి వేయబడే కార్యము జరిగించబడుతుంది. అందరూ పాడండి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ
చీకటి పోయింది, వెలుగు వచ్చింది. నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రక్కకు. చేతులెత్తి పాడండి. నేని వాడా నై యుండగోరేదన్ యేసు ప్రియా రక్షక. తండ్రి నేను నీ వాడనై, తండ్రి నేను నీ దాననై యుట్ట గోరిదన్, నేను నీ వాడనై యుట్ట గోరిదన్. నీ సిల్వ గాక ఓ దేవా. పాడండి. నీ సిల్వ కాక ఓ దేవా దేనిన్ ప్రేమింప నీయకు. నీ సిలువ కాక, సిలువ నాదు కాక నేను ఏది ప్రేమించను, నేను ఏది ప్రేమించను. నాకు ఏది వద్దు. కులము కాదు, మతము కాదు, గోత్రము కాదు, ఏది కాదు, మనుషులు కాదు, బంధువులు కాదు. సిలువ నాదుడైన యేసే నాకు కావాలి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాజింతును. పాడండి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాగం. నేను త్యాగం చేస్తాను నాయనా. నా కుటుంబాన్ని, కులాన్ని, అన్నిటినీ త్యాగం. నాకు యేసు తప్ప నాకేం కాదు. కొందరు ప్రాణము త్యాగం చేశారు, రంపాలతో కోయబడ్డారు, కొట్టలతో నరకబడ్డారు, చెట్ల కొమ్మలకి వేలాడు తీయబడ్డారు. త్యాగం, వారిలో త్యాగం చూచాను. నేను కూడా త్యాగశీలిగా నేను ఉంటాను. త్యాగం చేశానయ్యా. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాజింతు. రోజు రోజు నేను ఎదుగుతూ ఉంటానయ్యా. రోజు రోజు ఎదుగుతానయ్యా. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు అన్నట్లుగా ఏర్పడడానికి నేను ఎదుగుతానైనా. మీ పాదాల మధ్య ఉంటానైనా. 84 సంవత్సరాల నుంచి మందిరాన్ని విడిచిపెట్టలేదు అన్నా. అలాగే తండ్రి ఈ 40 రోజులే కాదు, ఎప్పుడు మీ సిలువను నేను సిలువనాదుని విడువనైనా. నన్ను ఆవరించు సర్వం. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా కనిపెట్టుదాము, దేవుని వైపు చూద్దాము.
నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా రుణము నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చ నీవు నా ఋషువై బోధించి నా బదులు చనిపోయి నా వాణి నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాడి మరువాగల నా కృపానిధి అయ్యున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన. శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ బలమైన గొప్ప కృపను దేవా మీరు చూపించచ్చు. కార్యక్రమముని మీ బలమైన చిత్తము ప్రకారముగా మీకెంతో మహిమకరముగా దేవ ప్రతి ఒక్కొక్కరి కార్యక్రమంలో ప్రతి వారికి ఆత్మలకు గొప్ప బలముగా జరిగింప చేయబడుట కృప చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. వ్రతము కలిగి 40 దినాలు సిలువ ధ్యానాల్లో సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ కార్యమును శ్రమను గాయములను ధ్యానించి క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడినట్లు మీ కార్యములను జరిగించి మహిమ ఘనత కీర్తి పొందుమని మేఘమెక్కించమని పెండ్లి కుమారునిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయి. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మీకెల్లరకు తోడుగా ఉండి 40 దినముల ధ్యానములు దేవుడు ఆత్మీయంగా జరిగించబోటు కృప చూపి పరిశుద్ధాత్మనిచ్చి నడిపించి సంపూర్ణులుగా చేసి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందునుగాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు చాలి మారుచుండెను, మారుచుండెను, మారుచుండెను. పాప మెరుగా నటి
శాపవాక్యములను పల్కి శ్రీమాలు పెట్టిరి, శ్రీమాలు పెట్టిరి, శ్రీమాలు పెట్టిరి. మరణాత